ప్రశాంత వాతావరణంలో సమ్మక్క సారక్క జాతర జరిగే విధంగా చూడాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మిర్జంపేటలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పెద్దపల్లి డివిజన్ పరిధిలో 27 సమ్మక్క సారలమ్మ జాతరలు ఉన్నాయని, జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగు ఏర్పాట్లు చేయాలని జాతర కమిటీ సభ్యులకు సూచించారు. జాతరకు వచ్చే మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే పోలీస్ శాఖ తరపున కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జాతరకు వచ్చే భక్తుల వాహనాలు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున తగు ఏర్పాట్లు చేస్తుంటామన్నారు. జాతర ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఓంకార్ యాదవ్, మాజీ సర్పంచ్ పుప్పల నాగార్జునరావు, జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్, అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉయ్యాల సుమన్ గౌడ్, ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పోచాల సదానందం, జాతర కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. 21 నుంచి 24 4 రోజులు తెలంగాణ అంతటా మేడారం, అట్లాగే మన ప్రాంతంలో పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి దాదాపు 27 సమ్మక్క సారక్క జాతరలు జరిగే ప్రదేశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం మండలంలో మిర్జంపేట్, అట్లాగే పిగడపల్లి, పెద్దరాతిపల్లి, ఇవన్నీ కూడా ఈ మండలంలో పెద్దగా భక్తజన సందోహంతో ఉండే జాతరలు కాబట్టి ముందస్తు ప్రణాళికలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయం గమనించడానికి ఏర్పాట్ల గురించి కానీ, లేకపోతే ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీస్ తరఫున ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతాన్ని విజయపేటలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క అమ్మవార్ల గద్దెల దగ్గరికి వచ్చి ఈ ప్రదేశాన్ని, ప్రాంతాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు పోలీస్ శాఖ తరఫున వాళ్ళ తరఫున ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని